ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అనడానికి ఏం లేదు, ఎందుకంటే ఆయన దగ్గర ప్రభుత్వం ఏం లేదు. ఆయన ఎంతైనా ఉన్నా కూడా ఒక ఆఫ్లైన్ వ్యక్తినే, అంటే ఒక అధికార వ్యక్తి కాదు. సో ఆయన అనడంలో ఏం అంటే మన హక్కు లేదు. మెయిన్గా బేసిక్ ఏంటంటే వీళ్ళే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అండ్ వైసీపీ ఆయన పేరు జగన్. సో వీళ్ళిద్దరూ ఆయన స్ట్రాంగ్గా పోరాడింటే ఆ రోజే. సో మనకు ఎప్పుడు 5 years బ్యాక్ 10 years బ్యాక్ అంటే అప్పటికే మనకు మొత్తం డెవలప్ అనేది అయ్యేది. చంద్రబాబు గారు అమరావతి అని రాజధాని అనుకున్నారు. అలాగే ఇప్పుడు జగన్ గారు కూడా 3 ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి, 3 రాజధానులు అని అంటున్నారు. ఇలా చేస్తే బాగుండలేదా? ఇలా ఎప్పుడైతుందంటే నాలెడ్జ్ లేని పర్సన్కి ఆర్ ఇఫ్ ఎనీ ఇది ఏమంటారు కరెక్ట్గా స్టెప్ తీసుకొని డెసిషన్ మేకింగ్ ఉంటుంది కదా, సో ఆ మేకింగ్ తీసుకొని పర్సన్కి ఏమన్నా అధికారం ఇస్తే ఇలాగే అవుతుందని నా నమ్మకం. నాలెడ్జ్ లేదంటారు జగన్ గారు. నాలెడ్జ్ ఇన్ ద సెన్స్ లైక్ డెసిషన్ మేకింగ్ ఈజ్ వెరీ పూర్. కరెక్ట్ తీసుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఫస్ట్ 3 రాజధానులను మళ్ళీ అమరావతి అంటున్నారు, మళ్ళీ కోర్టు ఇచ్చి అమరావతి అన్నారు, మళ్ళీ తర్వాత అది కేసు అయింది. సో అలాగా అంటే ఇప్పుడు ఒక డెసిషన్, ఇంటికి ఒక ఫాదర్ అంటే ఆయన డెసిషన్ కరెక్ట్గా ఉండాలి. అంటే ఇప్పుడు ఎవరైనా అంటే ఇప్పుడు వాళ్ళ పిల్లలు కానీ భార్య కానీ అందరూ దాన్ని ఓకే ఇదేదో మంచిగా ఉందని చెప్పి అనుకోవాలి. కానీ అలా కాకుండా చాలామంది అంటే ఇప్పుడు ఆ ప్రభుత్వం తప్ప అందరూ వ్యతిరేకించారు. ఇంకోటి ఏంటంటే మన హైకోర్టు కూడా అదే చెప్పింది, ఇది ఇది ఒక ఫులిష్ ఐడియానే అని చెప్పేసి. అలా రాజధాని కరెక్ట్గా లేకపోవడం వల్ల ఐటీ కంపెనీలు రావడం లేదంటారా? అదైతే నిజం. ఎందుకంటే ఇప్పుడు మీరే అనుకోండి, ఇప్పుడు మీకు ఒక మీ కంపెనీ ఒక నేమ్ ఉంది అనుకోండి, ఇప్పుడు మీరు జాబ్కి వెళ్తున్నారు, ఒక కంపెనీ నేమ్ ఉంటే మీకు చెప్పడానికి అంటే అది తెలిస్తే అది ఎంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఎంత ప్లేస్ ఉంది, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, సో దాన్ని బట్టి మీరు బయట చెప్తారు. సో ఇక్కడ ఈ ప్లేస్లో ఈ కంపెనీ ఉంది, మన జాబ్లో జాయిన్ అవ్వచ్చు, మంచి ఫ్యూచర్ ఉంటుంది. సో నీకు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చరే లేదు, ఆ కంపెనీ లేదు, ఆ బోర్డే లేదు. అప్పుడు ఆ బోర్డు లేనప్పుడు ఎవడొచ్చి నీకు పెట్టుబడులు పెడతాడు? సో ఇది బేసిక్ లాజిక్ కదా. సో అందుకు మోస్ట్లీ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వెళ్తుంది. బికాజ్ లాస్ట్ టైం ఏమైందంటే కియా వచ్చినప్పుడు ఇదేది ఒక ప్లేస్ అనుకొని ఇచ్చారు కియాకి. సో అది ఏమైందంటే చంద్రబాబు నాయుడు అది అక్కడ ప్లేస్ ఉంది కాబట్టి ఇచ్చారు. ఇప్పుడు ఈ అనంతపూర్ సైడ్, సో ఇప్పుడు ఆ ప్లేసే లేదు, అక్కడ అంటే అక్కడ సోర్సెస్ లేవు, రిసోర్సెస్ లేవు. సో అది లేకున్నప్పుడు ఎలా ఇస్తారు? గల్లా జయదేవ్ గారి ఎంపీ గారు గల్లా జయదేవ్ గారు ఉన్నారు కదా, ఆయన కంపెనీ అమర్ రాజా బ్యాటరీ కంపెనీ ఆంధ్రప్రదేశ్ కాకుండా హైదరాబాద్ వచ్చింది, దీనికి కారణం ఎవరు? సో మోస్ట్లీ ఈ పాయింట్ నాకు తెలీదు, ఎందుకంటే మోస్ట్లీ ఇంటర్నల్గా చాలా జరిగింటుంది. ఇంకోటి ఏంటంటే పర్సంటేజ్ అడగడము, కమర్షియల్ అడగడము, మోస్ట్లీ పర్మిషన్ ఇవ్వకపోవడము. సో ఇలాంటివి చాలా ఉంటాయి. ఏపీ చెందిన వ్యక్తే కదా, మరి అక్కడ బ్యాటరీ కంపెనీ పెడితే ఏపీ యువకులకు కూడా జాబులు వస్తాయి కదా. జాబులు అది పాయింట్ అయితే కరెక్టే. బికాజ్ ఇప్పుడు ఇది చూడండి ఎలా అంటే, ఇప్పుడు లాస్ట్ టైము ఎవరికో రోజాకో సంథింగ్ ఏదో అయింది. సో ఆమె ఆంధ్రలో చేరకుండా హైదరాబాద్కి వచ్చి చేరింది. సో బికాజ్ ఎందుకు ఇక్కడ ఎక్కువ రిసోర్సెస్ ఉండొచ్చు, ఎక్కువ అంటే టెక్నికల్గా ఎక్కువ అంటే పర్సన్స్ ఉండొచ్చు, మేబీ వీళ్ళకు ప్రభుత్వం అండగా ఉండొచ్చు. సో ఓన్లీ మెయిన్ అసెంబ్లీ సమావేశాలకే వెళ్తున్నారంటారు ఏపీ ఎమ్మెల్యేలు అందరూ. ఇక్కడనే హైదరాబాద్లో ఉంటున్నారు, ఓన్లీ మెయిన్ అసెంబ్లీ సమావేశాలకు, ఓన్లీ మెయిన్ ఫంక్షన్లకే ఆంధ్రప్రదేశ్ వెళ్తున్నారు. అవును, ఎందుకంటే బికాజ్ ఆఫ్ అక్కడ ఇది లేదు కదా. సో నేను చెప్పినట్టు ఇప్పుడు ఒక మెయిన్ ఇలాంటి రాజధాని ఉండింటే, ఇలాంటి రాజధానిని డెవలప్ చేసింటే, సో మనకి ఇంత అంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. బికాజ్ అక్కడే మనకు ఏదో ఒకటి ఇప్పుడు అమరావతి కొంచెం మనకు డెవలప్ అయింది అనుకోండి, మొత్తం అక్కడే ఉండేవాళ్ళు. ఇప్పుడు అక్కడ రిసోర్సెస్ ఏ రాజధాని కావాలనుకుంటున్నారు? నాకైతే ఇప్పుడు మనకు అప్పుడు ఏదో వచ్చేది, శంకుస్థాపనకి ఇంత ఖర్చు అయింది, 1000 కోట్లు ఏందో సంథింగ్ ఏదో వచ్చేది. ఇప్పుడు సడన్గా అదంతా ఆపేసి అదంతా వేస్ట్ అయినట్టే కదా. సో మనకేంటంటే ఇప్పుడు ఎక్కడ రిసోర్స్ అయితే కరెక్ట్ ఉంటాయో, ఎక్కడైతే మనకు డెవలప్ జరుగుతుందో, సో ఎక్కడైతే మనకు అంటే ఇప్పుడు పాయింట్ ఇలా ఐటీ పాయింట్ ఇలాంటివి ఏదైతే కరెక్ట్ కావాలంటారు కదా రాజధాని అమరావతి. ఏ పార్టీ గెలవను ఫైనల్గా అంటే మనకు ఇప్పుడు స్ట్రాంగ్ ఉండేది మోస్ట్లీ ఇప్పుడు 3 parties మీ ఆంధ్రప్రదేశ్లో. ఒకటి ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం రూలింగ్ పార్టీ ఒకటి చంద్రబాబుది, ఇంకోటి జనసేన. 3 పార్టీల్లో ఎవరు గెలుస్తారు? ఇప్పుడు ఇద్దరు కంబైన్ అనే అలయన్స్ ఉంది కదా, మోస్ట్లీ వీళ్ళే గెలిస్తే మంచిగా. చంద్రబాబు ఎక్స్పీరియన్స్, అలాగే పవన్ కళ్యాణ్ చిన్న ఏజ్, అన్నీ తెలిసి ఉంటాయని అనుకుంటున్నాను. అంటే పవన్ కళ్యాణ్ గారిది ఏంటంటే
ప్యూర్ సర్వీస్ చేసే బేస్డ్ మైండ్. బికాజ్ ఎందుకంటే మనం నేనైతే చిన్నప్పటి నుంచి చూస్తున్నా. బికాజ్ ఇప్పుడు మన మత్స్యకారులకి ఇచ్చారు, ఆయన ఇవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ క్వశ్చన్ చేసి కౌలు రైతులకు కూడా ఇచ్చారు. సో ఆయనకు క్వశ్చన్ చేయొచ్చు, క్వశ్చన్ చేసి వదిలేయచ్చు, కానీ ఆయన ఓన్ మనీతో ఇచ్చారు. బికాజ్ అలాంటి వ్యక్తి అంటే ఇప్పుడు ఆయన సంపాదించే దాంట్లో కొంత ఇస్తున్నాడంటే ఇప్పుడు ప్రభుత్వం స్థాపించాక ఆయన ఇంకెంత చేయొచ్చు అంటే ఇప్పుడు ఆ నిధులు ఎక్కువ ఉంటాయి. సో ఆ నిధులు పాస్ చేయొచ్చేమో, చాలా అంటే గట్టిగా వర్క్ చేయొచ్చు. సో మోస్ట్లీ నాకు తెలిసి వస్తే బాగుంటుందని నేను నమ్మకం.